ఇయాల నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంత ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చింది. బాగా కొట్టాలి చప్పట్లు. మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, వారు వెంట మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు, మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ పినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు. ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు. వీళ్ళే కదా కావాల్సింది. జాతి గౌరవాన్ని, దేశ గౌరవాన్ని అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారు గట్టిగా స్వాగతం చెప్పాలని కోరుతా ఉన్నా. ఎందుకు చెలరేగుతున్నది? ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ. ఇది మంచిదా? నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు, ఏం కావాలి నీకు? ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి మించిన పదవి లేదు కదా, ఒకసారి కాదు నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా. ఎందుకు ఈ కిరాతకం? ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ అరాచకం? ఇది దేనికోసం, ఏ దేశం కోసం మంచిది, సమాజానికి ఏ రకంగా మంచిది? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా.